I'll give you mic access. We'll invite Swapnil. Let him share his journey. Swapnil, bro, are you there? Type. Raise your hand. Okay, first I'll give Swapnil. Okay, Swapnil. Let me allow you to talk. Hi, Swapnil. Swapnil, you can talk. Unmute అయి మాట్లాడొచ్చు బ్రో. Yeah, hi bro. Hey, Swapnil, congratulations. Finally. Okay, thank you bro. ఓకే. సో ఎప్పటి నుంచో అంటున్నావు అండ్ ఫైనల్లీ ఈరోజు నీ మెసేజ్ చూసా. సో చెప్పు బ్రో. Bro, సో నాది బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బ్యాచ్ 15, బ్యాచ్ 16. ఓకే. సో ఎనీవే నువ్వు బ్యాచ్ 15 మెంబర్వే కదా. ఓకే. 15 years. సో సో బేసికలీ నేను ఇన్వైట్ చేసింది నిన్ను ఎందుకు షేర్ చేయమంటున్నాను అంటే, ఓకే, సో ఐ వాంట్ యూ టు టాక్ హానెస్ట్లీ. ఓకే. సో నీ జర్నీ ఏంటిది? సో అసలు నువ్వు డెవాప్స్ ఎలా నేర్చుకుందాం అనుకున్నావు? నీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది? జస్ట్ 5 మినిట్స్. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది? సో ఏం స్ట్రగుల్ ఫేస్ అయినావు? ఓకే. సో నీకు ఇంటర్వ్యూలో కూడా ఏం క్వశ్చన్స్ అడిగారు? అయినో నువ్వు పోస్ట్ చేసావు ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్స్, బట్ ఇంకా నువ్వు మాట్లాడితే బెటర్ ఉంటుంది. సో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అంటే ఇంటర్మీడియట్ లెవెలా లేకపోతే మరీ హై లెవెలా? మన కోచింగ్ ద్వారా వీటిని ఆన్సర్ చేయొచ్చా నువ్వు తీసుకున్న కోచింగ్ ద్వారా? ఇంకేదో సాఫ్ట్ స్కిల్స్ అని కూడా పెట్టావు కదా. సో ఆ సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏం జడ్జ్ చేస్తారు? ఇవి కొంచెం షేర్ చేయవా? ఇట్ వుడ్ హెల్ప్ ఎవ్రీ వన్. Yeah, sure. ఓకే. Sure bro. యా. So, ఓవర్ టు యూ స్వప్నిల్. bro. So, hi everyone. యా, హలో. Actually నాకు ఈ జర్నీ వచ్చేసి చాలా చాలా ఎమోషనల్ బ్రో. ఎందుకంటే నేను యాక్చువల్లీ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ బ్రో, టోటలీ. సో నాకు ఎక్స్పీరియన్స్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంది. సో నాకు ఏంటి అంటే ఒక కోర్ సైడ్ మూవ్ అవ్వాలి అనేది ఒక ఎయిమ్ ఉండే. అంటే నేను నా జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి, నా వర్కింగ్ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను చాలా ట్రై చేశాను. అంటే నాట్ ఓన్లీ ఇంటూ డెవాప్స్, ఐ ట్రైడ్ అంటే డెవాప్స్ అనేది అప్పటికి నాకు తెలియదు యాక్చువల్లీ. సో అంతకంటే ముందు నేను నా జర్నీ వచ్చేసి టెస్టింగ్ సైడ్ వెళ్దామని ఒకసారి మైండ్ వెళ్ళింది. ఒకసారి అంటే బయట పీపుల్ ఎలా అంటే ఒకరు కడితే ఒకటి చెప్పడం, ఒకరు కడితే ఒకరు చెప్పడం. సో నేను ఆ కన్ఫ్యూజన్ లో ఉండిపోయి, సో నా నా లైఫ్ అంతా ఏంటంటే సపోర్ట్ లో అయిపోయింది. సపోర్ట్ లో ఎలా అంటే కంటిన్యూస్ ఒక్క ప్రాజెక్ట్ కాదు, మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్ తో చేయడం వల్ల నాది క్లమ్జీ అయిపోయింది నా జర్నీ అంతా. సో నేను నాకు ఏమైందంటే నా లాస్ట్ కంపెనీలో నేను వర్క్ చేసేటప్పుడు నా మీదే నాకు క్వశ్చన్ వచ్చింది, అసలు నేను ఇక్కడ ఉండడం ఇది కరెక్టేనా? సో అంటే ఈ జర్నీ అసలు ఇక్కడ ఇలా వర్క్ చేయడము, ఈ రోల్ లో నేను ఎన్ని రోజులు ఉండాలి? సో ఏదో ఒక రిస్క్ తీసుకోవాలి. సో నాకనేది ఏదైనా ఒక టెక్నాలజీ దట్ షుడ్ బి అండర్స్టాండబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అంటే ప్రోగ్రామింగ్ అంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే అదొక ఫియర్ అనిపిస్తుంది. నాకు ప్రోగ్రామింగ్ అనేది అంటే మీన్ లేకుండా ఉండేది ఏదన్నా ఉంది అని నేను సర్చ్ చేశాను. సర్చ్ చేసినప్పుడు నాకేమనిపించింది అంటే డెవాప్స్ అని ఒకటి ఇది ఇదేదో బాగుంది. ఎందుకంటే నేను రీసెర్చ్ చేస్తే కూడా ఆ, దీంట్లో ప్రోగ్రామింగ్ ఏమి ఉండదు. చాలా మంది నుంచి సజెషన్స్ ఏమొచ్చాయంటే అసలు ప్రోగ్రామింగ్ ఉండదు, నార్మల్ గా లెర్న్ చేయొచ్చు. సో అంటే ఆల్రెడీ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, సో కొంచెమైనా అర్థమవుతుంది అన్న దాంతో జర్నీ స్టార్ట్ చేద్దామని చెప్పి ఈ డెవాప్స్ అనేది ఫస్ట్ నేను యూట్యూబ్ లో, అంటే నార్మల్ ఇప్పుడు నేను ఎవరిని రీచ్ అవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇలానే డెవాప్స్ క్లాసెస్ అని చెప్పి వెతుకుతూ ఉన్నాను. నార్మల్లీ వెతుకుతూ ఉంటే మీ సజెషన్ వచ్చింది నాకు లక్కీగా. యాక్చువల్లీ నేను లిటరల్లీ చెప్తున్నా బ్రో, ఆ, అంటే అందరూ అనొచ్చు, అంటే మీన్ చాలా ట్యూటర్స్ ఉన్నారు అంటే యూట్యూబ్ లో కానీ ఎక్కడో కానీ. బట్ ఏంటంటే ఫ్యాక్ట్ చెప్పాలి అని అంటే మదర్ టంగ్ లో నేర్చుకోవడం వల్ల దేర్ ఆర్ వెరీ వెరీ అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే సమ్ టైమ్స్ కొన్ని టర్మ్స్ అంటే ఐ మీన్ ఇంగ్లీష్ లో అర్థం కాకపోవచ్చు. బ్రో మీ బట్ మైక్ ఏంటంటే కొంచెం దగ్గర పెట్టుకోరా. యా బ్రో, ఇప్పుడు ఓకేనా బ్రో? ఓకే. యా. సో సో ఏంటంటే బ్రో కొన్ని టర్మ్స్ అందరికి అర్థం కాకపోవచ్చు అంటే ఇంగ్లీష్ లో. సో నాకేమనిపించింది అంటే ఒకసారి మీ క్లాస్ అంటే నాకు లక్కీగా ఏంటంటే డెమో ఒకటి నాకు కనిపించింది అంటే యూట్యూబ్ లో.
నేను స్టార్టింగ్ ఏం చేశానంటే నార్మల్లీ ఇప్పుడు ఏదైనా వీడియో అంటే ఒక 5 minutes విని వదిలేస్తాం నార్మల్. అరే ఇంత లాంగ్ వీడియోనా ఎందుకు వినడం అని చెప్పి. సో నాకేమనిపించిందంటే ఎక్కడో నాకు అంటే మీ క్లాస్ వింటూ ఉంటే నాకు అది ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే టాపిక్ పైన మీరు డెవాప్స్ డెబో ఎక్స్ప్లెయిన్ చేస్తుండగా అసలు డెవాప్స్ అంటే ఏంటి, ఈ డెవాప్స్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి ఎవాల్వ్ అయింది, దీని కోర్ ఫౌండేషన్ ఏంది, ఆ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఏంది. సో మీరు చెప్తూ ఉంటే నాకు అది కొంచెం ఇంట్రెస్ట్ అనిపించి తెలుగులో నాకు చాలా ఈజీ అనిపించింది. అంటే నాకు అర్థం చేసుకోవడానికి అది కొంచెం ఈజీ అనిపించింది. సో అలా నేను డైరెక్ట్లీ మిమ్మల్ని రీచ్ అయ్యాను ఆ రోజు. సో బ్రో నాకు ఇలా ఉంది, నేను నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్. సో నేను అంటే నాకు ఇలా అయినా నాకు నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బ్రో. నేను నాకు ఎలా అయినా ఇది చేయాలంటే మీరు నాకు ఒకటే మాట అన్నారు, బ్రో మీరేం వరి అవ్వకండి, యూ జాయిన్ దిస్ కోర్స్, యూ జస్ట్ ఫాలో ద క్లాసెస్, ఫ్రీ క్లాసెస్ వినండి, మీకు నచ్చితేనే మీరు జాయిన్ అవ్వండి అన్నారు. నాకు నచ్చింది. మీరు ఆ రోజు ఇచ్చారు, మీరు ఆ రోజు కూడా చెప్పారు బ్రో, మీకు ఏ టైం ఉన్నా ఎప్పుడున్నా కానీ కూడా యూ కెన్ కాల్ మీ అని చెప్పారు కదా. అదొకటి అక్కడ నాకు ఏంటంటే అదొక ట్రస్ట్ అనేది బిల్డ్ అయింది బ్రో. నాకు ఒకటి ఏంటంటే అంటే సి వేరే ఇన్స్టిట్యూట్స్ బయట ఉండొచ్చు కానీ బట్ ఇక్కడ ఇలా ఈ ఈ విధంగా ఈ డౌట్ సెషన్స్ కానీ మీరు ఇచ్చే రెస్పాన్స్ కానీ ఎప్పుడు కాల్ చేసినా లిఫ్ట్ చేయడం కానీ నాకేంటంటే అదొకటి పాజిటివ్ వైబ్ వచ్చింది ఇన్స్టిట్యూట్ నుంచి. సో నేను ఇక ఈ క్లాసెస్ వినగానే ఈవెన్ నాకు నేను అంటే ఈ బ్యాచ్ 15 లో బ్యాక్ ఉన్నా కూడా మీరు అన్నారు ఏం కాదు మీరు జాయిన్ అవ్వండి, ఆ, మెల్లిమెల్లిగా మీరే గ్రాస్ప్ చేసుకుంటారు అని అన్నారు. సో నేను ఈడబ్ల్యూఎస్ నుంచి జాయిన్ అవ్వను బ్రో. బట్ అక్కడ నుంచి నేను క్లాసెస్ అంటే నాకు కొంచెం మధ్యలో కూడా నాకు కొంచెం ప్రాబ్లం వచ్చేసింది మా మదర్ హెల్త్ ఇష్యూ వల్ల. క్లాసెస్ కొంచెం ఇర్రెగ్యులర్ గా అటెండ్ అయ్యి అంటే అయినా కూడా వింటూ ఉన్నా, ఎందుకంటే నాకు అది ఇంపార్టెంట్. అది ఎంత అక్కడ ఉన్నా కానీ కూడా ఈ జాబ్ అనేది నాకు ఇంపార్టెంట్. నేను నా కరెంట్ జాబ్ లో ఎన్ని రోజులు ఉండలేను. సో నేను ఏదో ఒక రిస్క్ తీసుకోవాలి, నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సో మీ క్లాసెస్ వింటూ ఉంటే నాకు అది కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈవెన్ ఒక్కొక్కసారి నేను ప్రాక్టీస్ చేయకపోయినా మీ ఎక్స్ప్లెనేషన్ వల్ల అది నా మైండ్ లో ఉండిపోతుంది. అంటే ఇప్పుడు కొన్ని టాపిక్స్ నాకు ఇప్పటికి కూడా మైండ్ లో వస్తాయి, కొన్ని కొన్ని మీరు చెప్పినాయి కానీ అప్పుడప్పుడు రివైజ్ చేసుకున్నా కూడా కొంచెం ఈజీగా అనిపిస్తుంది. అంటే నేను అంటే కొన్నిసార్లు చేయకపోయినా కూడా మీ ఎక్స్ప్లెనేషన్ వల్ల నాకు అది చాలా ఈజీగా అయిపోయింది తెలుగులో. అలా నేను వింటూ 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 అదేంటంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా బ్రో, జాబ్ అనేది ఒక రెఫరెన్స్ ద్వారా వచ్చింది అని చెప్పి. సో అవును. ఉమ్. నాకు వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూస్ నా మా కంపెనీలో ఏంటంటే జాబ్ రాగానే యు ఆర్ నాట్ అంటే ఆన్ బోర్డెడ్ టు ద ప్రాజెక్ట్. వెళ్ళి మళ్ళీ అక్కడ ఇంటర్వ్యూ చేయాలి, అక్కడ మళ్ళీ టెక్నికల్ ఉంటుంది, మళ్ళీ క్లయింట్ ఉంటుంది. సో అలా నేను ఏం చేశానంటే ఫస్ట్ ఒక ఫస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. నాకు ఏమనిపించింది అంటే ఎక్కడో నేను ల్యాగ్ అవుతున్నాను, అంటే నాకు టాపిక్స్ గుర్తున్నాయి. సో మళ్ళీ నేను ఏం చేశాను, రివైజ్ చేశాను. అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అది ఎస్ఆర్ఏ రోల్ కి, ఎస్ఆర్ఏ ఉమ్. రోల్ కి వాళ్ళు అడిగారు కొన్ని బేసిక్స్ క్వశ్చన్స్ అడిగారు, అవి చెప్పాను. టీసీపీ వర్సెస్ యూడిపి డిఫరెన్స్ ఏంటి, నెట్వర్కింగ్, ఏడబ్ల్యూఎస్ నెట్వర్కింగ్ అంటే అంటే దాంట్లో ఏడబ్ల్యూఎస్ నెట్వర్కింగ్ లో ఏం చేస్తారు, పబ్లిక్ సబ్నెట్ ఏంటి, ప్రైవేట్ సబ్నెట్ ఏంటి, ఇలా క్వశ్చన్స్ అడిగారు. బట్ ఏంటంటే నాకు రెస్పాన్సెస్ రాలేదు వాళ్ళ దగ్గర నుంచి నేను ఇచ్చిన తర్వాత. మేబీ నాకే అనిపించింది ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాను, సెకండ్ ఇంటర్వ్యూ ఇచ్చాను, థర్డ్ ఇంటర్వ్యూ ఇచ్చాను. దాంట్లో నా ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే బ్రో మేబీ అంటే ఆ, వాళ్ళు ఏం చూస్తున్నారు అనేది నాకు అర్థమైంది యాక్చువల్లీ అప్పుడు. అంటే ఆ 2 to 3 ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత. ఉమ్. సో బయట ఏంటంటే బ్రో అందరు ఏమనుకుంటారంటే ఆ, నేను ఒకటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు డాకర్ ఒకటే వచ్చు అంటే నేను డాకర్ క్లాసెస్ ఒకటే వింటా, వెళ్ళి నేను డాకర్ అక్కడ చెప్తే నాకు జాబ్ వస్తుంది, నాకు ఇంటర్వ్యూ అంటే క్రాక్ చేస్తా అంటే మాత్రం అది అది నో బ్రో, అది అది కాని అసలు పని అది. వర్కౌటే కదా. అది అది కాని పని. ఎందుకంటే దే విల్ ఆస్క్ యూ ఎవ్రీథింగ్. అంటే గిట్ హబ్ వచ్చా, లైనెక్స్ వచ్చా, నీకు ఏడబ్ల్యూఎస్ ఎంత వరకు వచ్చు, ఎన్ని సర్వీసెస్ వచ్చు, సో ఆన్సిబుల్ నువ్వు ఎక్కడ ఇంప్లిమెంట్ చేసావు, నువ్వు డాకర్ అండ్ కుబర్నెటిస్ ఎక్కడ వాడావు. సో ఎండ్ టు ఎండ్ అంటే వాళ్ళు ఎలా చూస్తారు అంటే ఎండ్ టు ఎండ్ నువ్వు ఇంప్లిమెంట్ చేసావా లేదా అనేది వాళ్ళ పాయింట్. సో ఉమ్. నాకేమనిపించింది అని అంటే మేబీ నేను ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నాకు ఏదన్నా ఎక్కడన్నా లాగ్ అవుతున్నా అన్నప్పుడు నాకు ఇన్స్టిట్యూట్ లో నేను అదర్స్ కి కాల్ చేశాను, బ్రో నాకు ఇట్లా ప్రాజెక్ట్ చెప్తూ ఉన్నప్పుడు నాకు కొంచెం ఇలా అవుతుంది అంటే అదర్స్ నాకు వర్క్ ఫ్లో ఒకటి షేర్ చేశాడు బ్రో. మనది ఒకటి ప్రాజెక్ట్ ఉంది కదా ఆర్గో సిటీ గిటాప్స్. అవును. అవును. ఉమ్. ఉమ్. ఆ ఆర్గో సిటీ ప్రాజెక్ట్ అనేది నాకు నేను చాలా మంచిగా బ్రో. అది మళ్ళీ మళ్ళీ ఇంటూ ఆ డాక్యుమెంటేషన్ కూడా ఉంది కదా అదంతా ఫాలో అయినా.
సో ఉమ్, నేనేం చేశానంటే అదే ప్రాజెక్ట్ సేమ్ ఈ జెంకిన్స్ లో మనం అంత సెట్ ఇదంతా పైప్ లైన్ అదంతా రాయడం కానీ అదంతా నేను ఏంటంటే మంచిగా నేర్చుకున్నాను అది. ఉమ్, ఇది నేర్చుకొని నేను ఏదైతే అక్కడ ఇప్పుడు నాకు రీసెంట్ గా వచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్ట్ క్లయింట్ ఇంటర్వ్యూ అయింది ఇప్పుడు లక్కీగా. సో ఓకే. నేను ఈ దీని హెల్ప్ వల్ల నేను డైరెక్ట్ ప్రజెంట్ చేయగలిగాను నేను. నా నా యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఓకే వాళ్ళు ఏమనుకున్నారంటే ఓకే వీటికి ప్రాజెక్ట్ అంటే ఈ ఈ టర్మ్స్ అన్ని తెలుసు, ఈ టూల్స్ అన్ని ఐడియా ఉన్నాయి అని చెప్పి వాళ్ళకి ఐడియా వచ్చింది. సో ఆ, ఈ ప్రాజెక్ట్ ఇలా అయిపోయిన తర్వాత వాళ్ళు నాకు క్వశ్చన్స్ ఏంటంటే అది వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే ఏడబ్ల్యూఎస్ పైన మొత్తం, అంటే ఇట్స్ క్లౌడ్ బేస్డ్ ప్రాజెక్ట్ అది మొత్తం. ఉమ్, సో ఈకేఎస్ క్లౌడ్ ఈకేఎస్ పైన. సో ఉమ్, నాకు ఏంటంటే నేను వెళ్ళినప్పుడు కూడా మీకు తెలుసు కదా బ్రో, నాకు నర్వస్ ఉండే. ఎందుకంటే అదొకటి మైండ్ లో ఉండిపోయింది ఏంటంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అదొకటి వస్తుంది బ్రో. అంటే నాన్ ఐటీ నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు బట్ ఏంటంటే ఎలా ఇంటర్వ్యూ స్టార్ట్ అయిందో అంటే ఉమ్, నాకు ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది మెల్లిమెల్లిగా. అంటే అక్కడ నుంచి అడిగే క్వశ్చన్స్ కి నాకు మీరు చెప్పిన టాపిక్స్ అనేవి గుర్తుకొస్తున్నాయి. ఆ అంటే మీరు మీరు చెప్పారు కదా బ్రో, అంటే ఇంటర్నెట్ గేట్వే నుంచి అంటే ఎలా వెళ్తుంది ఒక యూజర్ లాగిన్ అయినప్పుడు ఇంటర్నెట్ గేట్వే నుంచి లోడ్ బ్యాలెన్సర్ కి ఎలా వెళ్తుంది, లోడ్ బ్యాలెన్సర్ నుంచి రూట్ టేబుల్స్, అక్కడ నుంచి మళ్ళీ ప్రైవేట్ పబ్లిక్ సబ్నెట్ అది ఎలా వెళ్తుంది. సో ఒక ఉమ్, జంప్ పోస్ట్ నుంచి అంటే మన ఒక పబ్లిక్ నుంచి ప్రైవేట్ కి ఎలా కనెక్ట్ అవ్వాలి, ఒక జంప్ పోస్ట్ నుంచి కనెక్ట్ అవ్వాలి. సో లిటరల్లీ బ్రో అంటే నేను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్ గా. అంటే క్లాస్ లో చెప్పినవి అక్కడ అడుగుతారంటే ఇప్పుడు యాజ్ ఎ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అంటే మేమే అంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అని అంటే మేబీ అరే ఏదన్నా డెప్త్ అడగొచ్చేమో. అంటే నేను పెట్టిన ఎక్స్పీరియన్స్ 3.5 years బ్రో దీంట్లో. ఉమ్, చాలా డెప్త్ అడుగుతారేమో, ఇంకా ఇన్ డెప్త్ అడుగుతారేమో అని అనుకుంది. ఉమ్. కానీ వీళ్ళు ఏదైతే క్లాస్ లో చెప్పారో బ్రో అందులో 90% క్వశ్చన్స్ అవే అడిగారు బ్రో. 90%. నైస్ బ్రో, నైస్. 90% అడిగారు, అవి నేను చెప్పగలిగాను ఒక 1 or 2. అది నేను చెప్పలేకపోయాను బట్ దే ఆర్ ఓకే విత్ దట్. సో అలా అలా 1 hour అంటే ఫస్ట్ ఏం చేశారంటే నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ చెప్తున్నప్పుడు ఫస్ట్ ఇంట్రొడక్షన్ అయిన తర్వాత ఆ, ఆయన అంటే క్లయింట్ ఏం చెప్పారంటే ఫస్ట్ టెక్నికల్ కి వెళ్దాం, టెక్నికల్ తర్వాత సాఫ్ట్ స్కిల్స్ కి వెళ్దాం అని చెప్పి నాకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎజెండా ఇది. నేను ఫస్ట్ టెక్నికల్ కి వెళ్తాను, తర్వాత సాఫ్ట్ స్కిల్స్ కి వెళ్తాను. సో టెక్నికల్ లో మెయిన్ ఫోకస్ ఏం చేశారంటే ఇదే ఏడబ్ల్యూఎస్ పైన నాట్ గేట్వే కి ఇంటర్నెట్ గేట్వే కి డిఫరెన్స్ ఏంటి, ఒక పబ్లిక్ సబ్నెట్ నుంచి ప్రైవేట్ సబ్నెట్ కి ఎలా కనెక్ట్ అవుతారు. టెరాఫామ్ పైన ఫోకస్ చేశారు. టెరాఫామ్ అసలు మీ ప్రాజెక్ట్ లో ఇంప్లిమెంట్ చేశారో లేదా, మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా మేనేజ్ చేశారు, టెరాఫామ్ కమాండ్స్ ఏంటి, అంటే టెరాఫామ్ లైఫ్ సైకిల్ ఏంటి, ఇవి అడిగారు. అండ్ ఇంకోటి వచ్చేసి మన సినారియో సినారియో ఇచ్చారు బ్రో ఒకటి, ప్రొడక్షన్ ఇష్యూ ఎలా హ్యాండిల్ చేసామని చెప్పి. సో అది నేను ఏం చేశానంటే నార్మల్లీ ఒక మన ప్రాజెక్ట్ లోనే ఒక సినారియో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇలా డిప్లాయ్మెంట్ ఇష్యూ వచ్చింది ఇటు, సో డిప్లాయ్మెంట్ ఇలా హ్యాండిల్ చేసామని చెప్పి అక్కడ మేనేజ్ చేశాను నేను. సో మెయిన్ అయితే నాట్ గేట్వే అంటే ఏంటి, ఎన్ఏసిఎల్ అంటే ఏంటి. సో ఈ టాపిక్స్ అనేవి మెయిన్ గా ఏడబ్ల్యూఎస్ పైన ఫోకస్ చేశారు, ఎందుకంటే ప్రాజెక్ట్ వాళ్ళ రిక్వైర్మెంట్ వచ్చేసి ఏడబ్ల్యూఎస్ పైన. ఓకే. అండ్ ఇంకోటి వచ్చేసి ఐఏఎం గురించి అడిగారు, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. అంటే ఒక టీమ్ మెంబర్ యాక్సెస్ చేస్తున్నారు, ఒక సర్వీస్ యాక్సెస్ చేస్తున్నారు, ఆ యాక్సెస్ ఒక సర్వీస్ కి యాక్సెస్ తీసేయాలంటే నువ్వు ఏం చేస్తావు అంటే నేను రీసెంట్ పాలసీ మన ఐఏఎం పాలసీ రాస్తాం దానికి, అలా చెప్పాను. అండ్ ఇంకోటి మీరు ఈ కేస్ లో సడన్ గా అన్ని పార్ట్స్ అన్ని ఆఫ్లైన్ వెళ్ళిపోతే ఏం చేస్తారు అని అన్నారు. సో అది నువ్వు ఎక్కడ చెక్ చేస్తావు అంటే క్లస్టర్ అంటే క్లౌడ్ లో చెక్ చేస్తావా లేదంటే కమాండ్ లైన్ లోకి వెళ్ళి చెక్ చేస్తావా. సో ఇది అడిగారు. ఆ, ఇవి టెక్నికల్ వైజ్ బ్రో. మెయిన్ గా నైస్. ఇవి క్లౌడ్ ట్రైల్ అంటే ఏంటిది, క్లౌడ్ వాచ్ అంటే ఏంటి, అంటే ఒక ఓకే. ఐపీఎస్ డిలీట్ అయితే అది ఎక్కడ వాచ్ చేస్తారు మీరు. అంటే నేను ఓకే. ఏదన్నా కొంచెం జస్ట్ అట్లా హింట్ ఇచ్చాను బ్రో. అంటే అవి వాళ్ళు నాకు కొంచెం అక్కడ నుంచి కూడా కొంచెం వాళ్ళు కూడా క్లయింట్ కొంచెం బాగుండే కాబట్టి హెల్ప్ చేశారు. అండ్ సాఫ్ట్ స్కిల్స్ వచ్చేసి బ్రో అంటే
మేబీ వాళ్ళ టీమ్ లీడ్ రోడ్కి అంటే చూస్తున్నారో లేదో ఐడియా లేదు. బట్ నాకు నీ వాయిస్ బ్రేక్ అవుతుంది స్వప్నిల్. స్వప్నిల్, నీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఏంటి అంటే సపోజ్ అంటే మీరు టీమ్ లీడ్. కెన్ యూ అలా ఇప్పుడు హియర్ వస్తుందా స్వప్నిల్ bro? వాయిస్? లేదు స్వప్నిల్, కొంచెం ఇప్పుడు ఇంటర్నెట్ వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు వస్తుంది. వస్తుందా బ్రో? ఇప్పుడు వస్తుంది. యా యా, గో హెడ్, గో హెడ్. కొంచెం ఇంటర్నెట్ ఇష్యూ అదే ఉన్నట్టుంది. బ్రో. సో 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 యా బ్రో. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ, మనకి ఈ టెక్నికల్ స్కిల్స్ తో పాటు సాఫ్ట్ స్కిల్స్ కూడా చూస్తున్నారు బ్రో. నేను అది చూస్తాను. ఏమడిగారు ఎందుకంటే సాఫ్ట్ నాకు స్కిల్స్? ఈ 2-3 ఇంటర్వ్యూస్ లో కూడా సాఫ్ట్ స్కిల్స్ చూస్తారు. అంటే ఏం సాఫ్ట్ స్కిల్స్ చూస్తారు? లో వాళ్ళు అడిగింది ఏంటి అని అంటే ఆ, అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇలా ఇవ్వడం, నువ్వు ఒక టీమ్ లీడ్ అయితే నీకు ఒక టీమ్ మెంబర్ కి ఏదైనా ఇష్యూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డౌట్ వచ్చింది, హ్మ్. రిసోర్సెస్ ఉన్నా కూడా నీ దగ్గరకు వచ్చారు డౌట్ అడగడానికి. సో ఆ టైంలో నువ్వు హెల్ప్ చేస్తావా అంటే, సో నువ్వు రిసోర్సెస్ చూడమని చెప్తావా అని చెప్పి ఒక సినారియో అడిగా. అంటే నేనేం చెప్పానంటే, సో యాజ్ ఎ టీమ్ లీడ్, సో ఫస్ట్ నా నేనేం చేస్తానంటే స్వప్నిల్, సారీ బ్రో, రిసోర్సెస్ యువర్ వాయిస్ బ్రేకింగ్. చేయమని చెప్తాను. ఎందుకంటే రిసోర్సెస్ లో అన్ని ఆన్సర్స్ ఉంటాయి. If they are, అంటే వాళ్ళు ఏమైనా డిఫికల్ట్ స్వప్నిల్, సారీ, నీ వాయిస్ బ్రేక్ అవుతుంది. కొంచెం నువ్వు వైఫై కనెక్ట్ చేసుకోవా, లేదంటే కొంచెం పక్కకు రా. బ్రేకింగ్ బ్రో, స్వప్నిల్. ఓకే, సో ఫైన్. థ్యాంక్స్ స్వప్నిల్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. సరే, పర్వాలేదు. సి గైస్, బేసికల్లీ స్వప్నిల్ చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఐ ఆల్రెడీ స్పోక్ విత్ హిమ్. సో ఇంటర్వ్యూలో టెక్నికల్ పరంగా 90% ఆఫ్ ద క్వశ్చన్ హీ కుడ్ హ్యాండిల్, క్లాస్లో నుంచే వచ్చాయి. అండ్ ఆల్సో సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా టెస్ట్ చేస్తున్నారు, బికాజ్ క్లయింట్ విల్ టెస్ట్. ఓకే, ఒకవేళ కొంచెం సీనియర్ రోల్కి పోతే కాన్ఫిడెన్స్, ఓకే, ఆయన ఎలా మాట్లాడుతున్నాడు, ఆయన బాడీ లాంగ్వేజ్ ఎట్లుంది, ఓకే, ప్రజెంటేషన్ స్కిల్స్ ఎట్లున్నాయి, ఇట్లాంటివి చెక్ చేస్తారు. నేను అందుకే మొన్న కూడా చెప్పిన డెమో రోజు, ఈ కోర్స్కి ప్రీ రిక్విసైట్ ఏం లేదు, కానీ మీకు జాబ్ రావాలంటే ప్రీ రిక్విసైట్స్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి, ఇంగ్లీష్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. నాట్ నెససరీ హై లెవెల్ ఇంగ్లీష్ కాదు, బట్ బేసిక్. ఓకే, సో బేసిక్ ఈజీగా మీరు అంటే కాన్ఫిడెంట్గా, ఫ్లూయెంట్గా మాట్లాడే ఇంగ్లీష్ వస్తే చాలు. మీరు చెప్పేది ఎదుటి వాళ్ళకి అర్థం కావాలి, ఎదుటి వాళ్ళు చెప్పేది మీకు అర్థం కావాలి ఇన్ కంఫర్టబుల్ వే. సో అది బ్రో. ఇంప్రూవ్ ఇప్పుడు చేసుకోండి. వినిపిస్తుందా బ్రో ఇప్పుడు వాయిస్? వినిపిస్తుంది స్వప్నిల్. యా యా. అదే బ్రో, నాకేంటంటే సాఫ్ట్ స్కిల్స్ లో అదొకటి అడిగారు. ఇంకోటి ఏంటంటే ఒక టీమ్ లీడ్ కి అంటే ఈ ఏమంటారు, వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎ టీమ్ లీడ్ అని అడిగారు ఇన్ యువర్ ప్రాజెక్ట్. మరి ఏం చెప్పినావు ఆన్సర్? నేనేం చెప్పానంటే నాకు టీమ్ లీడ్ షుడ్ బి ట్రాన్స్పరెంట్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎ నీడ్, ఈ నీడ్ టు బి ఏబుల్ టు స్టెప్ అప్ ఇన్ ఎనీ సిచ్యువేషన్ అని చెప్పి చెప్పాను. Hmm. నైస్. లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్ వాళ్ళు అని చెప్పినా. యా 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 లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. అండ్ ఇది కూడా అడిగారు బ్రో కొన్ని ఏంటంటే, అంటే నువ్వు డైలీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది యూఆర్ జాయినింగ్ ఏ ప్రాజెక్ట్, ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో జాయిన్ అవుతున్నావు. మేబీ నీకు కొన్ని తెలియకపోవచ్చు. సో ఓకే. తెలియకపోతే నువ్వు దాన్ని ఎలా గ్రాస్ప్ చేసుకుంటావు అంటే, సో ఆయన ఏమన్నాడంటే నేను కూడా లెర్న్ చేస్తున్నాను. సో నేను నాకు కూడా ఏదో ఒకటి రాకపోవచ్చు. సో నువ్వు ఏదైనా కొత్తది ఇస్తే నువ్వు ఎలా తీసుకోగలుగుతావు అండ్ హౌ డూ యాక్సెప్ట్ ఇట్ అండ్ ఎంత ఎంత సేపట్లో నేర్చుకుంటావు అంటే, నేను వాళ్ళకి ఆన్సర్ ఎలా ఇచ్చానంటే, see, నేను కొంచెం డిఫరెంట్ గా ఇచ్చాను. లైఫ్ లో ఎగ్జాంపుల్ తీసుకొని ఇచ్చాను bro. ఎలా అంటే, see, మనం డైలీ ఏదో ఒకటి లెర్న్ చేస్తూనే ఉంటాం. ఓకే, సో మేబీ నేను ఇప్పుడు ప్రాజెక్ట్ లో జాయిన్ అయిన తర్వాత నాకు ఒకటి రాకపోవచ్చు, ఒకటి రావచ్చు. సో దట్ డజంట్ మీన్ దట్ ఐ విల్ స్టాప్ దేర్. సో నేను నేర్చుకుంటాను. సో ఐ ఆస్క్ కొలీగ్స్ అండ్ ఐ ఆస్క్ ఎవ్రీ వన్ దట్ దిస్ ఈస్ దిస్. ఇన్ కేస్ అందరికి అన్ని వచ్చు అంటే దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్. సో ఎవ్రీబడి
హ్యాస్ టు లెర్న్ సంథింగ్. సో డైలీ ఇది ఒక లెర్నింగ్ అనేది లైఫ్ లో ఉంటుందని చెప్పి ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పేసాను డైరెక్ట్. నైస్. సో నాకు లాస్ట్ లో ఇంటర్వ్యూ ఇప్పుడు ఇది చెప్పింది నాకు, అంటే నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది బ్రో. ఆయన ఏం చెప్పాడంటే, యాజ్ ఫార్ యాజ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వ్యూ ఐ టేకెన్ అని అన్నాడు నాకు. అది నేను సంతోషం, లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటాను. సంతోషం స్వప్నిల్, అండ్ బీ అప్ టు ద మార్క్. ఓకే, ఆయన అంత నేను నమ్మి తీసుకుంటుండు కాబట్టి వర్క్ హార్డ్, వర్క్ మోర్ హార్డ్. ఓకే, స్టిల్ నువ్వు జాబ్లో స్టేబుల్ అయ్యేంత వరకు కీప్ వర్కింగ్ హార్డ్ అండ్ డైలీ లెర్న్. నువ్వే చెప్తున్నావు కదా, సో డైలీ వీ షుడ్ లెర్న్ సంథింగ్ న్యూ. యా యా షూర్ బ్రో. నేను ఇప్పటికి కూడా మీ మీ క్లాసెస్ చూస్తూ ఉన్నాను. ఎందుకంటే మేబీ నేను కూడా ఇంకా ఇంప్రూవ్ కావాలి కాబట్టి నేను ఇప్పుడు ఈ బ్యాచ్ 16 కూడా జాయిన్ అవుతున్నాను. షూర్ సో బ్రో, క్లాసెస్ బ్యాచ్ నేను 16 కూడా యూ క్యాన్ వింటున్నాను. రివైజ్. ఓకే, బట్ ఇంకా ఈ ఒక్కసారి 2 సార్లు రివిజన్ చేసిన తర్వాత మళ్ళీ నా క్లాసెస్ అవసరం ఎప్పటికీ రావద్దు. ఓకే, సో దేర్ ఆర్ నో యా యా ఎక్స్ప్లోర్ న్యూ థింగ్స్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ న్యూ థింగ్స్ యూ కెన్ ఎక్స్ప్లోర్. నేను నీకు గైడ్ చేస్తానులే. షూర్ ఓకే, షూర్ షూర్ బ్రో. షూర్ షూర్. యా. సో థ్యాంక్ యూ. అండ్ ఎనీవన్ వుడ్ ఎట్ లైక్ టు లాస్ట్ టాక్ బ్రో, విత్ స్వప్నిల్? ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ టు షూట్ అవుట్ టు స్వప్నిల్, మెసేజింగ్ ప్యానల్లో పెట్టండి. ఇంకోటి బ్రో అసలు అంటే మీ మీరు నాకు ఏంటంటే AWS లో VPC కానీ అవన్నీ నాకు మీ ఎక్స్ప్లెనేషన్ నాకు చాలా బాగా గుర్తుకొచ్చింది బ్రో. ఎందుకంటే మీరు అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. NSCL ఏంది, నాట్ గేట్వే ఏంది, ఒక జంప్ పోస్ట్ నుంచి ఎలా కనెక్ట్, అవన్నీ నాకు ఇట్లా మైండ్ లో వచ్చేసినాయి బ్రో చెప్తూ ఓకే, త్రీ ఉన్నప్పుడు. టైర్ ఆర్కిటెక్చర్ అంటే డయాగ్రామ్ వచ్చిందా? ఆ ఆ వచ్చేసింది బ్రో. నాకు VPC పీరింగ్ కూడా అడిగారు. అది మీరు ఓకే, ఒక ప్రాజెక్ట్ చెప్పారు కదా నాకు, అవును. అది గుర్తుకొచ్చింది నాకు ఆ ప్రాజెక్ట్. సో అదే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ, ఎలా పీరింగ్ అవుతుందని చెప్పి. వెరీ చాలా నైస్ నాకు బ్రో, ఈజీ అయిపోయింది బ్రో. వెరీ నైస్ బ్రో, హ్యాపీ ఫర్ యూ. ఓకే, కలుద్దాం. యా యా షూర్ బ్రో. కలుస్తాను ఖచ్చితంగా. ఓకే, సో సమ్మన్ ఆస్కింగ్ ఎంత ఎక్స్పీరియన్స్ పెట్టారు? 3.5 పెట్టారంట భరద్వాజ్. సో విచ్ కంపెనీ యూ గాట్ ఆఫర్ అంట స్వప్నిల్? నీకు కంఫర్టబుల్ గా ఉంటే షేర్ చేయి, లేదంటే లేదు. ఇట్స్ అప్ టు యూ. యా యా బ్రో, యాక్సెంచర్ బ్రో. ఓకే, యాక్సెంచర్, కూల్. ఓకే, సో పర్సనల్ క్వశ్చన్స్ అడగకండి, కరెంట్ సిటీసీ అలాంటిది. ఎనీవే, ఇట్స్ అప్ టు యూ స్వప్నిల్. యా 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 బ్రో. అంటే నేను చెప్పేది ఏంటంటే సిటీసీ నేను డిస్క్లోజ్ చేయలేను, బట్ ఐ గాట్ 120% హైక్. సూపర్, సంతోషం. యా యా యా. నైస్ నైస్. ఓకే గైస్, దెన్ థ్యాంక్ యూ స్వప్నిల్, థ్యాంక్ యూ సో మచ్. కలుద్దాం. యా, అదర్స్. చెప్పు చెప్పు బ్రో, ఏదైనా మాట్లాడుతున్నావు? ఇంకోటి బ్రో, అందరూ అనుకుంటారు ఓపెనింగ్స్ లేవని. చాలా ఉన్నాయి బ్రో ఓపెనింగ్స్ ఇప్పుడు. నీకు కాల్స్ వచ్చాయా? వచ్చినాయి బ్రో. నాది ఇంకా అప్డేటెడ్ ఉంది ఎస్, కదా, నాకు ఇప్పటికి కూడా వస్తున్నాయి కాల్స్. చాలా కాల్స్ ఉన్నాయి, బొచ్చెడు కాల్స్ ఉన్నాయి, నేను చూస్తున్నా కదా. చాలా ఉన్నాయి బ్రో, రిక్వైర్మెంట్ అయితే చాలా ఉంది. ఓకే, సో రిక్వైర్మెంట్ చాలా ఉంది, ఇంకా ఎన్నో ప్రాజెక్టులు డెవాప్స్ కి మైగ్రేట్ కావాలి. ఓకే, సో యా 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 బ్రో. చలో దెన్.